ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనములో చివరి మాట, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకము. దైవజనుడైనటువంటి దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనును బలపరుస్తూ చెబుతున్నటువంటి మాటలివి. ఇదిగో, నీవు దేవుడు చెప్పిన మాటను శ్రద్ధగా విని దేవుడు మోషేకు అనుగ్రహించిన ధర్మశాస్త్రమును నీవు అనుసరించి నడుచుకో నా కుమారుడా. అలా నీవు నడుచుకున్నప్పుడు నీకు అన్ని విషయములలో నీవు వృద్ధి పొందుతావు, ఆశీర్వాదముగా ఉంటావని చెబుతూ ఆయన అతన్ని బలపరుస్తూ అన్నాడు, ధైర్యం తెచ్చుకో, బలముగా ఉండు, భయపడకు, దిగులు పడకు. ధైర్యము తెచ్చుకో, బలంగా ఉండు, భయపడకు, దిగులు పడకు. ఈ దినము ఏ విషయమై మీరు అధైర్యంతో ఉన్నారు, దిగులుతో ఉన్నారు, భయపడుచున్నారు, ప్రభు మీతో అంటున్నాడు, ఇదిగో నేను మీకు తోడుగా ఉన్నాను. ధైర్యముగా ఉండండి, బలము కలిగిన వారై ఉండండి, దిగులు పడకండి. మీ దిగులను బట్టి మీరు కృంగిపోకండి. మీరు అన్ని విషయములలో ఆశీర్వాదముగా ఉండునట్లుగా నేను మీకు తోడుగా ఉంటున్నానని అన్నాడు. అవును దేవుని బిడ్డలారా, మన ధైర్యమును మనము విడిచిపెట్టువారముగా ఉండకూడదు. భయముతో మీరు పిరికివారుగా మారిపోకూడదు. దిగులు చెంది కృంగిపోకూడదు. ధైర్యముగా ఉండండి. దేవుడు మీ పక్షమునున్నాడు. అసాధ్యమైనవన్నీ ఆయన సాధ్యము చేయువాడు. జరగకూడనివన్నీ కూడా జరిగించడానికి ఆయన సమర్థుడు. ఆయన తలంచుకుంటే ప్రకృతిని సహిత మార్చగలిగినటువంటి వాడు. ఆయన అనుకున్నప్పుడు ఎర్ర సముద్రమును చీల్చి తన ప్రజలకు త్రోవను కలుగు చేయవాడు. యెరికో యొక్క గోడలు ముందు నిలిచిన వాటిని పడగొట్టి తన ప్రజలకు విజయమునిచ్చిన దేవుడు నీతో కూడా ఉన్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, ధైర్యముగా ఉండు, దిగులు పడకు, నేను నీకు ముందుగా ఉంటూ ఉన్నాను. భయపడకు, ధైర్యముగా ఉండు, ధైర్యంతో ముందుకు కొనసాగు. నీ మార్గమును నేను సరళం చేసేది. నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో, ఎవరిని బట్టి నీవు వణుకుచున్నావో వారిని నీ ముందు లేకుండా చేసేటువంటి దేవుడు నీకు ముందున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, భయాన్ని విడిచిపెట్టండి, దిగులుని విడిచిపెట్టండి, భీతిని విడిచిపెట్టండి, ధైర్యంతో బలముగా ముందుకు కొనసాగండి. మిమ్మల్ని చుట్టుకున్నటువంటి శ్రమలు, కష్టాలు, వేదనలు, బాధలు, మీకు నష్టాన్ని కలుగు చేసే ప్రజలు ఎవరైనాను సరే మీ చుట్టూ లేకుండా దేవుడు వారిని నిర్మూలం చేసి మిమ్మలను ఆశీర్వదించును. కనుక ప్రభువుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుకి కొనసాగుదాం. విజయము మీదే. ధైర్యంతో ముందుకి కొనసాగుడి. ప్రార్థించుకుందాం. ప్రజలా, ప్రభువా, ఈ ప్రజలు నిన్ను చూసి మొరపెట్టినప్పుడు వారిని ధైర్యంతో ఉండమని చెప్పిన గొప్ప దేవా, దిగులు, భయమును వారి నుండి తీసివేసి ధైర్యంతో ముందుకు కొనసాగే భాగ్యమును అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.